హాయ్ అండి. ఈరోజు మనం కట్ వర్క్ మగ్గం వర్క్ బ్లౌజు డబల్ పాదం మీద ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం రండి. ఇది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. డబల్ పాదం మీద సింగిల్ పాదం పెట్టి మళ్ళీ తీసి మనకి విసుగ్గా ఉండిద్ది కదా, ఇలా స్టిచ్చింగ్ బాగుంది. మనకి పెద్ద మిషన్స్ మీద డబల్ సింగర్ అలాంటి మిషన్స్ మీద ఈజీగా వస్తుంది. నార్మల్ మిషన్స్ అయితే కనుక మనం పాదం పైకి కిందకి పెట్టాల్సి వచ్చింది కదా, కొంచెం రిస్క్ అయింది. ఇలాంటి మిషన్స్ అయితే పాదాన్ని మనం కంట్రోల్ చేయగలం కాబట్టి ఈజీగా తిరిగింది. కొత్త వాళ్ళైతే కొంచెం ఈజీగా స్టిచ్ చేసుకోండి. స్టార్టింగ్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, తర్వాత ఈజీ అయిపోయింది. దాని మీద టచ్ అయ్యిందంటే కనుక పగిలిపోతాయి. అందుకని జాగ్రత్తగా పాదాన్ని క్లాత్ కంటించకుండా గాల్లోనే పెట్టి స్టిచ్ చేసాం. చిన్న మిషన్ వాళ్ళైతే మటుకి సింగిల్ పాదం పెట్టుకోండి, అప్పుడైతే మీకు ఈజీగా వస్తుంది. వీళ్ళు ఏంటంటే అక్క ఈ కట్ వర్క్కి మగ్గం వర్క్కి చూపించక్క అని అడుగుతున్నారు, అందుకని పెట్టాను వీడియో. ఇంకో జాకెట్ మామూలు నార్మల్ మగ్గం వర్క్ రౌండ్ ఉండిద్ది కదా, అది చూపిస్తానండి. టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. మోడల్స్ వాళ్ళు వస్తున్నారు. ఇంకా 5వ తారీఖు నుంచి స్టార్టింగ్ వాళ్ళు కూడా వస్తారు. వీడియోస్ పెడతాలేండి. నాకు 2 ఛానల్స్ ఉన్నాయి. ఒక ఛానల్ వచ్చి కుకింగు, మనకి ఫ్యామిలీకి సంబంధించింది. ఆ ఛానల్లో లైవ్ స్టార్ట్ చేశాను. ఈ ఛానల్లో కూడా లైవ్ స్టార్ట్ చేస్తాను, అప్పుడు చూద్దురు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే. ఇలా స్టిచ్ చేసి దానికి కట్స్ ఇచ్చుకొని తిప్పేసేసి ఐరన్ ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ పైన కుట్టేస్తే బాగుండిద్ది అనిపించింది. ఇంకా సరే, పైన ఏమో చెమ్కీస్ ఉన్నాయి, బీట్స్ పైన చెమ్కీస్ ఉన్నాయి. ఇంకా నిదానంగా సేమ్ ఇప్పుడు నేను ఫస్ట్ ఎలా స్టిచ్ చేశానో అలాగే పైన కూడా నిదానంగా స్టిచ్ చేసేసాను. నీట్గా ఉంది పైన కుట్టు వేసిన తర్వాత. అదే బీట్స్ మటుకి ఫ్రంట్లో ఉండుంటే కనుక మనకి స్టిచ్ చేయడానికి కుదిరేది కాదు, అప్పుడు ఐరన్ ఇచ్చేదాన్ని. పర్లేదు వేయొచ్చు అని అనిపించింది, ఇంకా వేసేసాను. కట్ వర్క్ కదా, కొంచెం మనకేంటంటే లెగుస్తూ ఉంటుంది స్టిచ్ లేకపోతే. కుదరినప్పుడే తప్పదులేండి. ఇంకా సేమ్ మీకేంటంటే నేను పాదం కిందకి దించినట్టు అనిపిస్తుంది, కానీ పాదం నేను ఆ వర్క్ మీద పడనివ్వలేదు, అసలు కొంచెం కూడా పడనీయలేదు. పైనే ఉంచా పాదం, లైట్గా కొంచెం గ్యాప్ ఇచ్చా అనమాట. ఈ మగ్గం వర్క్స్ ఒకటే మనకు కొంచెం కష్టంగా అనిపిస్తాయి. కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఈజీగా కుట్టేసుకోవచ్చు. పాదం మార్చాల్సిన పనే లేదు. మనకు అసలు లోడింగ్ పైపింగ్కి మార్చాం కదా, చూపించాను కదా అది లోడింగ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో. మీరు కూడా ఇలా స్టిచ్ వేసుకోండి. ఉంటానండి మరి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. బాయ్.